రైతు భరోసాపై లేటెస్ట్ అప్డేట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కీలక అప్డేట్ ఇచ్చింది. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ యూహబ్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతు భరోసా గురించి. దానికి సంబంధించిన పూర్తి వివరాలనైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ముందుగా మన యూహబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నా ఇప్పటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. పాత లబ్ధిదారుల ఖాతాల్లో కూడా మొత్తం సహాయాన్ని జమ చేయలేదని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకారం మొదటి విడతగా 2 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు ఖాతాల్లో 6,000 రూపాయలు, రెండో విడతగా 2 ఎకరాల భూమి ఉన్నవారికి 12,000 రూపాయలు జమ కావాల్సి ఉంది. కానీ చాలామంది రైతులకు తక్కువ మొత్తమే జమ అయిందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో 1 ఎకరం భూమి ఉన్న రైతులకు నగదు అందలేదు. ఇంకా 2-3 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో కూడా తక్కువ మొత్తమే జమ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. కొందరికి పడాల్సిన 6,000 రూపాయల కంటే తక్కువ అకౌంట్లో జమ అవుతుండడంతో విషయం తెలుసుకోవడానికి బ్యాంకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఆ మొత్తం కూడా ఇంకా ప్రాసెస్లోనే ఉందని చెప్తున్నారు. పూర్తి సహాయం అందకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ యాసంగిలో మహబూబ్నగర్ జిల్లాలో 2,50,239 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయం అందించాల్సి ఉంది. వీరిలో పాత లబ్ధిదారులు 2,39,123 మంది కాగా కొత్తగా 11,116 మంది అర్హత పొందారు. అయితే కొత్తగా లబ్ధిదారుల్లో ఒకరికి కూడా ఇప్పటివరకు రైతు భరోసా నగదు అందలేదు. దీనిపై రైతులు అధికారులను ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం మాత్రం లభించడం లేదు. వ్యవసాయ శాఖ పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ కొంతమంది అధికారులు చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం ఈ వ్యవహారం గురించి వారికి తెలియదంటూ ఇవ్వకపోగా తమను అడగొద్దంటూ తేల్చి చెబుతున్నారు. రైతులు తమ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలియక రోజు బ్యాంకులకు తిరుగుతున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే ఇంకా 2-3 రోజులు పట్టొచ్చు అని చెప్తున్నారంట. దీంతో రైతుల్లో ఆ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్తే.